B9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న అభిమానులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా మా జీవితాల్లో ఇది మరుపురాని రోజు. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రుల ఎంపికలో, రాష్ట్రపతి ఎంపికలో కీలక భూమి పోషించి, అలాగే జాతీయ స్థాయి ప్రాజెక్టులైన నేషనల్ హైవే నిర్మాణంలో ప్రధానమంత్రులకు సలహాలు ఇచ్చి, ఈరోజు జాతీయ స్థాయిలో భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ముందుండి భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి మా ప్రీతమ నాయకులు, సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తన జీవితంలో చేసి ఎప్పటికీ 30 ఏళ్ళైన సందర్భంగా ఆయన తీసుకున్న ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, తెలుగు ప్రజల జీవితంలో ఆ నిర్ణయాల వల్ల వచ్చిన వెలుగులు, అలాగే తెలుగు ప్రజల జీవితాల్లో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్ర ఎకానమీ పెరగడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి చంద్రబాబు నాయుడు గారి మేధస్సులోంచి పుట్టిన అనేక పథకాలు, ఇవన్నీ ఈరోజు మననం చేసుకుని ఒక్కసారిగా అందరి ముందు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గతంలో 30 ఏళ్ళ కిందట ముఖ్యమంత్రి అయినప్పుడు అంతవరకు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కేవలం శంకుస్థాపనలకి, ఓపెనింగ్లకి మాత్రమే అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్ళేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్లో ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రజాప్రతినిధిని, ఒక మంత్రిని ప్రజలతో మమేకం చేసి, ప్రజల వద్దకే మంత్రుల్ని పంపించి, ఎమ్మెల్యేలు పంపించి ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక అమోఘమైన ఘట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆ రోజు చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి పథకం, ఆ రోజు 10% డబ్బులు కడితే, 10% ఒక వీధిలో ఉన్నటువంటి అందరూ కలిసి సందా వేసుకుని డబ్బులు కడితే 90% గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి రోడ్లు వేసిన సంగతి. ఆ రోజు రాష్ట్రం అంతా ఎవరైతే బాగా ఆర్థికంగా స్తోమత ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు 10 నుంచి 20% కంట్రిబ్యూషన్ చేసి వారి వారి పరిధిలో మరి వేలాది కిలోమీటర్ల సిసి రోడ్లు ఆ రోజు వేసుకున్నారంటే ఒక గొప్ప పథకానికి, అంటే ప్రజల్ని అభివృద్ధిలో, ప్రజాస్వామ్యంలో, పరిపాలనలో భాగస్వామ్యం చేయడానికి ఆ రోజు మరి చెరగని ముద్రైన పథకం జన్మభూమి పథకం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటున్నాం, స్వచ్ఛ భారత్ పెట్టుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడే క్లీన్ అండ్ గ్రీన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి ఇల్లు, ప్రతి వీధి క్లీన్గా ఉండాలా, మొక్కలు నాటి గ్రీన్గా పెంచాలా, తద్వారాగా ఎకలాజికల్గా, అలాగే వాతావరణ పరంగా ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని ఆ రోజే ముందు చూపుతో గొప్ప నిర్ణయం తీసుకున్న నాయకులు మా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, మహిళా మనులకి ఆ రోజు దీపం పథకం పెట్టకపోతే అప్పటికి 2 సమస్యలు దీపం పథకం మీద. ఒకటి పొగచూరే పొయ్యిలు, దాంతో అనేక మందికి లంగ్స్ సంబంధించిన వ్యాధులు ఆడవారికి. అలాగే అప్పటికి దీపం అనే గ్యాస్ బండి అనే పథకం గొప్పోలుగా పరిమితం. అలాంటి పథకాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల జీవితాల్లో మరి పొగలేని పొయ్యిని, దీపం పథకాన్ని ఇచ్చి లక్షలాది మందికి ఈరోజు ఈ రాష్ట్రంలో గ్యాస్ బండ వినియోగించే అవకాశాన్ని కల్పించిన గొప్ప నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మీ అందరికీ తెలుసు, బీసీలు రాష్ట్రంలో 50% పైనే బీసీలు ఉన్నారు. ఈ బీసీ జనాభాకి కులవృత్తులు అనేవి ఉంటాయి. ప్రతి బీసీ వర్గానికి కులవృత్తి ఉంటుంది. ఆ విధంగా కులవృత్తులు ఉన్నటువంటి బీసీ వర్గాలకి
ఆదరణ పథకాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఏ వృత్తి ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పరికరాలు కొనిచ్చి ఆదాయాన్ని పెంచుకోమని, జీవన విధానం మెరుగుపరుచుకోమని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో అందరికీ ఆదర్శంగా బీసీ వర్గాల్ని గుర్తించి ఆదరణ పథకం పెట్టినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎస్సీల కోసం, నాడు ఉన్న సమస్యల కోసం, రాష్ట్రంలో ఉన్న కులతత్వం కోసం, తద్వారా ఎస్సీ వర్గాలకు వస్తున్నటువంటి అన్యాయం కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ నియమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా తిప్పి ఆ పున్నయ్య కమిషన్ ఏవైతే సిఫార్సులు చేసిందో ఆ సిఫార్సులన్నిటినీ తూచా తప్పకుండా నిబద్ధతతో నిజాయితీతో అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి ఈ యొక్క మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మొట్టమొదటిసారిగా బీసీలకి స్థానిక సంస్థల్లో అప్పటికి రిజర్వేషన్లే లేవు. అలాంటి సందర్భంలో బీసీలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెట్టి సర్పంచ్ కాడి నుంచి జడ్పీ చైర్మన్ వరకు రిజర్వేషన్ల 33% పెంచి బీసీ వర్గాల్ని ఆదరించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మైనార్టీలకి భద్రత కల్పించడంలో, మైనార్టీలు హక్కులు కల్పించడంలో, మైనార్టీలకి హజయాత్ర కల్పించేయడంలో, మైనార్టీలకి అనేక రకాల ప్రభుత్వ పథకాలు ఇవ్వటంలో ముందున్నటువంటి నాయకులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్నిటికంటే గొప్ప విషయం డ్వాక్రా సంఘాలు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాడు ఆయన మదిలో పుట్టిన అత్యంత ప్రభావితమైన, అత్యంత ఆర్థికపరమైన, మహిళలకి అత్యంత అవసరమైన ఈ భారతదేశంలో గొప్ప పథకం ఏదైనా ఉందంటే అది డ్వాక్రా సంఘాల పథకం. డ్వాక్రా సంఘాలు పెట్టక మునుపు ఏ మహిళ బ్యాంకుకి వెళ్ళడం లేదు, ఏ మహిళకి ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఏ మహిళ దగ్గర డబ్బులుండే కాదు. కేవలం అన్ని అవసరాలకి పురుషుడి మీదే ఆధారపడే ఒక సామాజిక స్థితిలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఆర్థిక స్వేచ్ఛనిచ్చి, మహిళలకు డబ్బులు ఉండేలాగా చేసి, మహిళల్ని బ్యాంకులకు పంపించి, మహిళలకు అప్పు ఇప్పించి, తద్వారాగా మహిళలతో కుటీర పరిశ్రమలు పెట్టించి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ రోజు రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని డ్వాక్రా సంఘాల్లో పెట్టి, డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకుకి వెళ్తే నాడు 30,000తో చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి ఈ లోను నేడు 20 లక్షలకి 10 మందికి ఇచ్చే స్థాయికి పెరిగిందంటే కారణం ఇది అమోఘమైన మేధావైనటువంటి ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతని ఈ సందర్భంగా మేము ప్రతి కార్యకర్తము గర్వంగా చెప్పుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో విద్యుత్ చూసుకుంటే విద్యుత్ రేట్లు తగ్గించడంలో కానీ, సంస్కరణ చేయడంలో కానీ, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో కానీ, విద్యుత్ కోతలు లేకుండా చేయడం కానీ, విద్యుత్ సంస్కరణ చంద్రబాబు గారు తీసుకొస్తే దాన్ని రాజకీయం చేసి జనం రెచ్చగొట్టి ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుంటే ధైర్యంగా ఎదుర్కొని ఈ రోజు విద్యుత్ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రాన్ని తయారు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాం. అలాగే విమానాశ్రయాలు, ప్రైవేట్ రంగంలో కూడా విమానాశ్రయాలు పెట్టొచ్చని చెప్పి ఆనాడే ప్రధానమంత్రి గారికి తెలియజేసి దేశవ్యాప్తంగా PPP విధానంలో జాతీయ రహదారుల్ని, విమానాశ్రయ నిర్మాణాలని తీసుకురావడానికి మూల కారకులు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా చూసుకుంటే హైటెక్ సిటీ మీ అందరికీ తెలుసు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోకముందు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో కొన్ని మాత్రమే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఆ కొన్ని మాత్రమే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదవాలనుకునే ఉన్నవాళ్ళు, ఫీజు ప్రైవేట్ రంగంలో డబ్బులు కట్టే స్తోమత ఉన్నవాళ్ళు బెంగళూరుకి పోయి, చెన్నైకి పోయి ఆ రోజు ఇంజనీరింగ్ చేసేవారు. అదంతా గమనించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీని ప్రోత్సహించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి తద్వారాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామం నుంచి వందలాది మంది విద్యార్థుల్ని ఇంజనీరింగ్ విద్యని చదివించి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ వెళ్ళి ఐటీ తరపున మరి ఎన్ఐఏలుగా మారి ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా 5 నుంచి 10 మంది 15 మంది వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశమంతా ఎన్ఐఏలుగా ఉన్నారంటే కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలను తెలియజేసుకుంటూ అందులో భాగంగానే హైదరాబాద్ నగరాన్ని, ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచంలో సెంట్రల్లో ఉన్న నగరం,
అందరు వచ్చి ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆ నగరం విస్తారంగా విస్తరింతుందంటే కారణం హైటెక్ సిటీ నిర్మాణం కానీ సైబరాబాద్ నిర్మాణం కానీ. ఈ రోజు కనుక మీరు ఈ యొక్క హైదరాబాదు ఐటీ ఏరియాకి మీరు ప్రయాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కానీ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు కానీ మీరు చూస్తే భారతదేశంలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అన్నంత భ్రాంతి కలగజేసే అద్భుతంగా హైటెక్ సిటీ వేళ తయారైందంటే కారణం దానికి పునాది వేసి నిర్మించి నాంది పలికినటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారి వల్లనని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా నాడు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఆ మెడికల్ కాలేజీల ద్వారా వేళ డాక్టర్ సంఖ్యను పెంచి ఆరోగ్యానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం కానీ లేక మన ఏరియా ఆసుపత్రులు అంటే ఆసుపత్రుల్లో అనేక ఆసుపత్రుల్ని 100 పడకలు చేయడంలో కానీ వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలే భాగమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూసుకుంటే ఉద్యోగాల కల్పనలో మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడంలో యూనివర్సిటీలని నెలకొల్పడంలో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం ఉంటే అప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మరి డిఎస్సీలు వేసి టీచర్ పోస్టులు భర్తీ చేసి సుమారు ఇప్పటికే చంద్రబాబు గారి నాయకత్వంలో 2 లక్షల వరకు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఘనతని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటీవల చూసుకుంటే అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అన్నా క్యాంటీన్లో చూసుకోండి సుమారు ఈ రాష్ట్రంలో 200 పైచిలకు అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం 2 పూట్ల పెడుతూ పేదవారు ఆకలి తీర్చి కార్మికులకు అండగా ఉన్నటువంటి ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ కానీ అలాగే లేదా ఈ యొక్క సోలార్ ఇరిగేషన్ కానీ అలాగే ప్రాజెక్టులు కానీ పోలవరం కానీ ఇవన్నీ నిర్మాణం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రాజెక్టులు నీటి తీరువ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడం కానీ అలాగే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి సంఘాల వ్యవస్థను ఏర్పాటు చేసి అలాగే నీటి సంఘాల యొక్క ద్వారా కాలువల్ని డ్రైల్ని ఆధునీకరణ చేసి అనేక నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ రోజు రాయలసీమ జిల్లాలో కమర్షియల్ పంటలు పండుతున్నాయంటే కారణం దానికి ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు రైతాంగానికి యంత్రాలు ఇవ్వాలా, చిన్న ట్రాక్టర్లు ఇవ్వాలా, పెద్ద ట్రాక్టర్లు ఇవ్వాలా, ప్రొక్లైన్లు ఇవ్వాలా, అలాగే వరికోత యంత్రాలు ఇవ్వాలా, టార్పైలైన్లు ఇవ్వాలా, సమయానికి విత్తనాలు ఇవ్వాలా, సమయానికి ఎరువులు ఇవ్వాలా. ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతాంగానికి యంత్రాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టి 2014-19లో అనేక మందికి ప్రతి గ్రామంలో ట్రాక్టర్లో యంత్రాలు ఇచ్చి రైతాంగానికి ఆదుకున్న ఘనత మరి ఇలాంటి సహాయము యంత్రాల సహాయము ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేయలేదు, చంద్రబాబు గారే చేశారంటే మీ అందరూ అర్థం చేసుకోవాలా. రైతులన్నా వ్యవసాయం అన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉంటుందో ఎంత దాని మీద ఆయన శ్రద్ధగా ఉంటారో ఇదే ఉదాహరణ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అమరావతి నిర్మాణానికి ప్రపంచం మేటి నగరంగా దేశంలోనే మేటి నగరంగా అమరావతి నగరాన్ని నిర్మించి అమరావతి నగర నిర్మాణంలో ముందుండి మరి ప్రపంచ అద్భుతంలో ఒకటిగా అమరావతి నిర్మించడానికి మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టి 5 పైసలు డబ్బులు చెల్లించకుండానే సుమారు 34,000 ఎకరాలని 32,000 మంది రైతుల దగ్గర తీసుకుని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు గారు అంటే బ్రాండ్, చంద్రబాబు గారు అభివృద్ధి అంటే ఒక బ్రాండ్, చంద్రబాబు గారు చెప్పారంటే మాట అది బ్రాండ్. ఆ విధంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు గారు పిలిపించిన వెంటనే 32,000 మంది రైతులు 34,000 ఎకరాలని మేము రాజధానికి ఇస్తామని ముందుకు వచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క మాటకి విలువ. ఈ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు గారికి ముందు చూపుకి ప్రజల మీద ఉన్న నమ్మకానికి కారణమని ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు విదేశీ పెట్టుబడులు అనేక రకాలుగా విదేశీ పెట్టుబడులను రప్పించి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్నటువంటి పరిశ్రమల్లో సుమారు 60% పరిశ్రమలు కొత్త ఇవన్నీ కూడా చంద్రబాబు గారు తెచ్చినవే. ఇవాళ కియా కారు
ఎక్కడ తయారవుతుంది? ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇలాంటి ఎన్నో రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎప్పటికీ ఆ ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ సంపద సృష్టించడానికి, పరిశ్రమల్ని, విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఒక ఐకానిక్ గా ఇవాళ చంద్రబాబు గారు పనిచేస్తున్నారంటే అది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ఇస్తున్న గొప్ప అదృష్టం అని కూడా తెలియజేస్తున్న రోజు. అలాగే రియల్ టైం గవర్నెన్స్. ఒకప్పుడు ఏది చూసినా అంతా మాన్యువల్ గానే ఉండేది, కానీ ఈవేళ అంతా టెక్నాలజీని ప్రవేశపెట్టి రియల్ టైం గవర్నెన్స్, ప్రతి పని జవాబుదారీతనంగా జరగాలని అమలాపురం గడియార స్తంభ సెంటర్లో ఎవరు తిరుగుతున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, అక్కడ ఏం చేస్తున్నారో ఆ యొక్క క్యాపిటల్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆ రూమ్ లో నేను మొన్న వెళ్ళి చూశాను. నేను అక్కడ అమలాపురం సెంటర్లో వాళ్ళు చూశాను ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఎప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాల్లో, అన్ని జిల్లా కోటల్లో, అన్ని గ్రామాల్లో, ముఖ్యమైన కోడల్లో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ రియల్ టైం గవర్నెన్స్ చూసుకుంటూ, అలాగే పథకాలు ప్రవేశపెట్టడంలో పారదర్శకత. ఇదివరకు నాయకులు ఓ పథకం ఇవ్వాలంటే మరి మాన్యువల్గా ఇవ్వాలా, ఎంతమందికి అది వస్తుందో ఎంతమందికి రాదో లెక్కలేంతాను. కానీ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ వల్ల ఈ రోజు ప్రతి పథకము, ప్రతి లిస్టు, ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉందని కారణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, పారదర్శక పరిపాలన చెప్పడానికి ఈ రియల్ టైం గవర్నెన్స్ ఒక ఉదాహరణ తెలియజేసుకుంటూ, మరి టూరిజం, అలాగే దేవాలయాలను అభివృద్ధి చేయడంలో మీరు చూసుకోండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడే వస్తాయి పుష్కరాలు. మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు రాబోతున్నాయి. 2014-19లో వచ్చినాయి. ఈ పుష్కరాల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్ని, టూరిజాన్ని, అలాగే ఈ రాష్ట్రానికి అవసరమైన టూరిజం ప్రాజెక్టులు తేవడానికి, టూరిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల్లో ఈ గొప్ప నిర్ణయాలను కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈరోజు డిజిటల్ గవర్నెన్స్ అది కూడా ఈవేళ ప్రజా జీవితంలో భాగం చేసి ప్రతి దాన్ని డిజిటల్ చేసి ప్రతి ఆధారాన్ని పెట్టి ప్రజలకి ఒక రియల్ టైం గవర్నెన్స్ పాలన అందిస్తూ మరి ఆఖరుగా ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తున్న గొప్ప పనుల్లో, ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో, భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్ణయం P4 విధానం. ఈ P4 విధానం అంటే గొప్ప డబ్బున్న వాళ్ళని పేదలకు సహాయం చేయించేలాగా ఏర్పాటు చేసే P4 విధానం ఇది. అంటే ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు ముగ్గురిని భాగస్వామ్యం చేసి దాన్ని విధానంగా అమలు చేసి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో P4 ద్వారాగా ఈ యొక్క పేదరికాన్ని అరికట్టి, పేదవాడు ఆపదలో ఉంటే ఇదివరకు ఇప్పుడైతే ఓ పేదవాడికి వీధిలో ఆపదలో ఉన్నాడు, ఆపదలో ఉన్న పేదవాడికి ఆ పక్కింటోడు సాయం చేయాలా, ఆ వీధిలో వాడు సాయం చేయాలా, అతను ఎవరికి చెప్పుకోకపోతే ఆ సాయం కూడా ఉండదు. అలాంటి కుటుంబాలు ఎన్నో లోన మదన పడుతున్నాయి మనసుల్లోనే. వాళ్ళందరినీ కనిపెట్టి ఉద్యోగస్తులు ఎంక్వైరీ చేయించి P4 విధానంలో వాళ్ళని తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళకి అనుసంధానం చేసి ఆ పేదవాడు అవసరాన్ని గట్టెక్కించాలా. ఇస్తున్న పథకాల కంటే ఏవైతే పెన్షన్లు ఇస్తున్నామో, రకరకాల పథకాలు ఇస్తున్నామో, ఈ పథకాలను కూడా కాదని వ్యక్తిగతంగా ఇంకా డబ్బులు అవసరమో, ఇంకా పనులు అవసరమో, ఎవరు ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటానికి పెట్టిన పథకమే P4 పథకం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, జిల్లా కలెక్టర్ గారు ఆయన స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు ఉండి ఈ పథకాన్ని భవిష్యత్తులో అద్భుతంగా అమలు చేసి P4 ద్వారాగా అసలైన పేదవాడికి సహాయం చేయడానికి చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో భవిష్యత్తు తరాలకి P4 కూడా ఒకటిగా నిలిచిపోయే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున, నా తరపున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీలాంటి గొప్ప నాయకత్వంలో పనిచేయటం, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మాకు అందరికీ చాలా అదృష్టం. మీ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయటం, ఎందుకంటే మీరు ఎప్పుడు పని పని అంటారు, మీరు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, 24 గంటలు మీరు అభివృద్ధి ధ్యాసలో ఉంటారు, ఈ ప్రజలకు ఏదో చేయడం ధ్యాసలో ఉంటారు. అలాంటి మీ దగ్గర ఒక కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మంత్రిగా మీ యొక్క నాయకత్వంలో పనిచేయటం, ఎందుకంటే మీరు ఒక అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. మీ మనసంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ఆలోచన అంతా కూడా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో పరితపించే మీ యొక్క గొప్ప లక్షణానికి మేమందరము కూడా వేళ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, మా అమలాపురం తరపున మీ యొక్క అమోఘమైనటువంటి పరిపాలనకి, మీ అమోఘమైన ముందు చూపుకి, మీరు తీసుకున్నటువంటి చెరగని ముద్రలు వేసిన అనేక పథకాలకి, తద్వారాగా కోట్లాది మంది పొందిన లబ్ధికి మరొకసారి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఆ భగవంతుడి మీకు మరింత శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు.